మరి కో-హోస్ట్ చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి నిన్న జరిగిన ఈవెంట్ లో మరి ఫీడ్బ్యాక్ అండ్ ప్రొడక్ట్ రిజల్ట్ మీరు వాడి వచ్చారు కాబట్టి ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ఎవరైనా చెప్పగలుగుతారా అండి? హ్యాండ్ రైజ్ చేస్తే నేను మ్యూట్ ఆన్ చేస్తాను లీడర్స్. వాళ్ళకి నిన్న జరిగిన ఈవెంట్ మీకు నచ్చిన కీ పాయింట్స్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వైష్ణవి మాట్లాడండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్ గా ఎవ్రీడే అంటే నేను యాక్చువల్లీ 90 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నా లైఫ్ లో ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. 21 days చేసేదాన్ని, బట్ అది కూడా బ్రేక్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాదు, స్ట్రాంగ్ గా నేను బిలీవ్ చేయాలి ఏదైనా సరే అని చెప్పేసి ఈ స్టార్ట్ చేసిన తరుణంలోనే నిన్న మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. నాతో పాటు నా లైఫ్ లైన్ మనీ మేడం కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేసి అంటే నేను అసలు ఎందుకు వెస్టేజ్ కి వచ్చాను అనేది నాకు క్లారిటీ ఉండాలి. దేనికోసం వచ్చాను అని అందరూ చెప్తారు, ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా. అంటే మనం ఓన్లీ హెల్త్ కోసమే వచ్చాము అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజం అవ్వచ్చు, కానీ వాడిన తర్వాత మనం తీసుకున్న డెసిషన్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. సో మరి నేను కూడా అలానే 2 years గా నాకు వెస్టేజ్ అయితే తెలుసు, కానీ వెస్టేజ్ లోకి రావాలి అన్న ఇంటెన్షన్ కానీ బిజినెస్ చేయాలి అని కానీ నాకైతే లేకుంటే. కానీ కొన్ని ప్రొడక్ట్స్ నేను యూజ్ చేశాను. ఫుడ్ ప్యాచెస్, అలాగే వెస్లిమ్ షేక్ ఇలాంటివి యూజ్ చేశాను. దీనివల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి బాడీ మీద అనుకోని ప్లేసెస్ లో స్కెచ్ మార్క్స్, అది కూడా స్కెచ్ మార్క్స్ డిఫరెంట్ గా ఉండేవి. అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్స్ కి, స్కిన్ హాస్పిటల్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే రీజన్ అంటే, ఓకే ఇది వాడుతూ ఉండడమే గ్యారంటీగా పోతాయి అనేసి అయితే చెప్పలేము. ఎందుకంటే లేడీస్ కి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేసి చెప్పి మెడిసిన్ అయితే రాసేవారు, చాలా యూజ్ చేసేదాన్ని. కానీ సమ్ సిచ్యువేషన్స్ నాకు వెస్టేజ్ ని పరిచయం చేసి, సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడేలాగా నా మైండ్ నాకు చెప్పి ఒక్క 6 months నేను వాడేసరికి నాకు రిజల్ట్ తెలిసింది. దెన్ నెక్స్ట్ నేను వదిలేశాను ఆ ప్రొడక్ట్స్ ని, అంటే వాడి 6 months అయిపోయాక నా ప్రాబ్లం క్యూర్ అయిపోయాక. కానీ తర్వాత నాకు చెక్ వచ్చింది. సో హెల్త్ కోసం అయితే వచ్చాను, కానీ హెల్త్ తగ్గిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే చెక్ చూసానో వెస్టేజ్ లో నిజంగానే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి 2022 నవంబర్ లో స్టార్ట్ చేశాను. సో నవంబర్ డిసెంబర్ జాయిన్ చేయగానే సో థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అనేసి కంపెనీ పెట్టింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దీని వల్ల నేను వెస్టేజ్ కి రావడం జరిగింది. సో నేను వాడే ప్రొడక్ట్స్ కూడా మీకు చెప్పాను. ఫుడ్ ప్యాచెస్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి. మన బాడీ బ్లడ్ ఒక్కసారి మనం డయాలసిస్ కి వెళ్ళాము అనేసి అంటే చాలా మనీ అవుతా ఉంటది. మరి అలాంటిది మనం వన్స్ ఫుడ్ ప్యాచ్ పెట్టుకుంటే 1 డయాలసిస్ కి వెళ్ళినట్లు. అలాగే వెస్లిమ్ షేక్ నైట్ టైం ఎవరైతే అంటే చాలా మందికి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్వీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరైతే షేక్ ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఈ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్వీట్స్ ని అవాయిడ్ చేయగలుగుతారు. ఈ ప్రొడక్ట్స్ ని అయితే నేను యూజ్ చేశాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ద గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ క్లాస్ కి అటెండ్ అవ్వడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నుంచి ఎవరైతే నిన్న ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులండి. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఇక్కడ జరగదు, ఇంకా మనం మైసూర్ వెళ్ళి నేర్చుకోవాల్సిందని చెప్పేసి సునీల్ కుమార్ సాహు సార్ చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ అనిపించింది. అయ్యో నా టీం ఇంకా వచ్చుంటే బాగుండు, వాళ్ళు మిస్ అయ్యారు అని. కానీ నేను నేర్చుకున్నాను కదా, వాళ్ళకి నేను నేర్పించగలను. ఎందుకు అనేసి అంటే నేను వినడానికి మాత్రమే మేబీ నాకు అర్హత ఉందేమో, అందుకే నేనే వినగలిగాను, వాళ్ళు ఎవరు రాలేదు అని అనుకున్నాను. అందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కటే మైండ్ లో మోటో, మనకి ఒక 1,00,000 రూపాయలు వస్తే మనం ఏం చేయాలి అనేది మనం ముందుగానే రాసి పెట్టుకుంటేనే మనకు ఆ డబ్బులు వస్తాయి అనేది నేను నేర్చుకున్నాను. అప్పటికప్పుడు ఏదో నాకు 1,00,000 వస్తే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తానని కాకుండా, నాకు 1,00,000 వచ్చినట్టు నేను ఇమాజినేషన్ చేసుకొని నేను
ఏం చేయాలి అనేది నా మైండ్ లో అండ్ నా బుక్ లో నేను నా డైరీలో నేను క్లారిటీగా రాసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నాకు ఆ లక్ష్యం అనేది ఇస్తాడు. సో ఊరికనే వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటే ఓకే, అంటే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనెందుకు ఇవ్వాలి అని దేవుడు కూడా అనుకుంటాడు అని చెప్పేసి నిన్న నేను తెలుసుకోగలిగాను. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే నెగటివ్ పీపుల్. చాలా మందికి మనం చూస్తూనే ఉంటాము, మార్కెటింగ్ అనగానే మన చుట్టూ చాలా నెగటివ్ పీపుల్ ఉంటారు. బట్ ఒకటే, ఎవరైతే ఉన్నారు అని మనకి తెలిసిన తర్వాత వాళ్ళని అవాయిడ్ చేసి మనం పాజిటివ్ గా ఉన్న పీపుల్ తో మనం ఎప్పుడైతే మింగిల్ అయి ఉండగలుగుతామో ఖచ్చితంగా మన మైండ్ సెట్ కూడా నెగటివ్ అవుతది. అదే నెగటివ్ తో ఉంటే నెగటివ్ అవుతది కాబట్టి సో మనం పాజిటివ్ గా ఉన్న పీపుల్ తో ఉండాలి. అదైతే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మాక్సిమం నేను నాకున్న సర్కిల్‌లోని మాక్సిమం 50-50, అంటే 50/50. 50 పాజిటివ్ పీపుల్, వెస్టేజ్ త్రూ చాలా మంది పాజిటివ్ పీపుల్ ఉన్నారు. బట్ బయట ఉన్న దానిలో నాకు నెగెటివ్ కూడా చాలా ఉంది. సో ఆ నెగెటివ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసి నేను పాజిటివ్ గా ఉంటేనే నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది ఈజీ ట్రిక్. ఎంత బాగా చెప్పారంటే నాకు అసలు షాక్ అనిపించింది. ఓకే, అంటే మనం చేస్తున్నాము బట్ మనమే అమ్ముతున్నాము, కాకపోతే డీపీ కాస్ట్ కి అమ్ముతున్నాము. కానీ అంత పెద్ద సారు మనకి కొన్ని కొన్ని ట్రిక్స్ ఇచ్చారు. 1000 రూపీస్ కి 100 పీవీ ఎలా చేసుకోవాలి అనేది చెప్పారు. అది హ్యాపీగా అనిపించింది అండ్ అదొక పాయింట్ నేను గ్రాప్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ అది పాయింట్ చెప్ప ఆ, అది చెప్పమ్మా. అది ఏం చెప్పారు అది చెప్పండి. ఎస్. సో ఓకే అమ్మా. 1000, మన ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని 3500 రూపీస్ పెట్టి 100 పీవీ చేయాలి అనేసి అంటే ఆ కష్టం. ఎందుకు అనేసి అంటే వాళ్ళు సంపాదించుకునే 10,000 15,000 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవడం ఎక్కువ అని ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకొకటి కూడా, 2,000 3,000 పెట్టి కొనేసుకున్నా సో అది నెక్స్ట్ మంత్ కి ఉండిపోతున్నాయి అన్న ఫీల్ కూడా చాలా మందికి ఉంటుంది. అలా కాకుండా 1000 అంటే 1000 రూపీస్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం తీసుకొని మన రిలేటివ్స్ కి అండ్ మన ఫ్రెండ్స్ కి, మన క్లోజ్ గా ఉన్న పీపుల్ ఎవరో ఒకరు ఉంటారు, ఒకరు కానీ ఇద్దరు కానీ, అట్లీస్ట్ లైఫ్ లో మనం ఇద్దరు ముగ్గురిని సో రమ్య ఏదైనా చెప్తే ఓకే ఇది 100% ఇది కరెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ 90% కరెక్ట్ అని మనల్ని నమ్మే పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి మనం ఏదైతే ప్రొడక్ట్ మన దగ్గర ఉంటుందో వాళ్ళకి ఒక్కొక్కరికి జస్ట్ ఒక 1250 రూపీస్ ఆర్ 1200 రూపీస్ ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చి జస్ట్ ఇది మీరు సేల్ చేసుకోండి, ఇది 1500 ప్రొడక్ట్, ఇది మీరు సేల్ చేసుకోండి, ఓన్లీ నాకు 1200 రూపీస్ మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తదండి. అలా 2 పీపుల్ ని కానీ మనం చూసుకుంటే అక్కడ 1200 సో 2 4 అండ్ మనం 1000 రూపీస్ కొనుక్కుంటున్నాము సో 3400. సో 100 పీవీ వచ్చేస్తుంది. 100 పీవీ ఈజీగా 1000కే వస్తుంది అని చెప్పారు. అక్కడైతే నాకు మంచి పాయింట్ అనిపించింది. ఖచ్చితంగా దీన్ని వెంటనే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పెంచాలి అనేసి ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి, బిజినెస్ అనేది 3 టర్మ్స్ లో జరగాలి అని అన్నారు. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 2 to 14 అనేది ఒక టర్మ్. అప్పటికి మన బిజినెస్ ఆఫ్ ది అయిపోవాలి. అండ్ 18th ఒక టర్మ్ జరగాలి. 18th కి రీపర్చేస్ స్కీమ్ కాబట్టి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఆ టైంలో సో మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ క్లోజ్ చేసుకోగలగాలి. దెన్ నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేసరికి మంత్ ఎండ్. సో ఫస్ట్ వరకు ఎవ్వరు కూడా టెన్షన్ తీసుకోకుండా ఉండాలి అనేసి అంటే మనం మిగతా ఉన్న 2 టర్మ్స్ ని మనము కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మంత్ ఎండ్ ప్రెజర్ అనేది మనం తీసుకోము. బట్ ఈ 3 టర్మ్స్ లో ఎవరైతే బిజినెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అనుకున్నట్లుగానే 10th వచ్చే చెక్ చాలా మంచి చెక్ వస్తుంది. ఇది ఒక పాయింట్ నేను నేర్చుకున్నానండి. సో ఒకటే ఒక మోటో, మనం ఏది అయితే అనుకుంటామో దాన్ని మనం బిలీవ్ చేయాలి అనేది నేను ఫైనల్ గా నేను నేర్చుకున్నాను. సో మనల్ని మనమే నమ్ముకోకపోతే మనం ఇంకొకరికి మనం చెప్పే ఇది మనకి ఉండదు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ లో మనల్ని మనం చూసుకునేటప్పుడు అరే నీకంటే ఎవ్వరు ఇక్కడ గొప్ప కాదు, నీకు నువ్వే గొప్ప. సో నువ్వు బయటకు నేర్చుకునే దగ్గర ఎప్పుడు నేర్చుకోవాలి. సో మనకి మనము స్టాండర్డ్ గా సో సెల్ఫ్ ని బిలీవ్ చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% సక్సెస్ వస్తుంది. ఈ పాయింట్స్ అయితే నేను నేర్చుకున్నానమ్మా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను.
100% నేను నా టీమ్ కి నేను మోటివేట్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు సూపర్ అమ్మా, నిన్న ఆల్ ది బెస్ట్, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్. మంచి టార్గెట్ పెట్టుకోండి, టార్గెట్ కోసం ఫైట్ చేయండి, అప్లైన్ అని జస్ట్ ఫాలో అవ్వండి. ఇది మన ఇండివిజువల్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది అయ్యే వరకు ఫైట్ చేయాలి. అలా అయితే 100% పాజిటివ్ గా వెళ్తే మంచిగా జరుగుద్ది. ఆల్ ది బెస్ట్ అమ్మా, నీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని. ఎస్. ఇంకొక పాయింట్ అమ్మా, యాక్చువల్లీ సార్ ఆల్రెడీ నేను సెకండ్ టైం మీటింగ్ అటెండ్ అయ్యాను. సార్ చెప్తా ఉంటారు కదా, సిల్వర్ ఎవరైతే వన్స్ సిల్వర్ అవుతారో అప్లైనర్ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి మాత్రమే బిజినెస్ అర్థమైనట్లు అనేసి. సో ఖచ్చితంగా నేనైతే గోల్డ్ డైరెక్టర్ 100% నేను అప్లైనర్ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్తాను. కానీ ఖచ్చితంగా సపోర్ట్ అవసరం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఏది అవసరం ఏంటి అనేది అప్లైనర్ సలహాలు తీసుకొని నేను ముందుకు వెళ్తాను. ఇండివిజువల్ లీడర్ గా ఎదగాలి అనేసి నేను 100% అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలి. థ్యాంక్ యూ లీడర్స్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అలాగే నెక్స్ట్ వన్ సరస్వతి గారు, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు వాడిన ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ బట్టి వచ్చారు కాబట్టి ప్రొడక్ట్, దాని రిజల్ట్, అలాగే నిన్న మీకు నచ్చిన కీ పాయింట్ మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాకు మన సిస్టంలో రాకముందు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాను. కానీ సిస్టంలోకి వచ్చిన తర్వాత నేను విపరీతమైన బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్న టైంలో బ్యాక్ పెయిన్ కి ప్లస్ అలానే పీసీఓడి ప్రాబ్లమ్ కి, ఈ రెండిటికి నేను తర్వాత అలానే నాకు పీరియడ్స్ అసలు టైం టు టైం వచ్చేవి కాదండి. మంత్లీ వన్స్ రావాల్సింది 5 మంత్ కి 9 మంత్ కి వచ్చేది. కొన్నాళ్ళకి 9 ఇయర్స్ అయిపోయింది, పీరియడ్స్ అసలు పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అలాంటి టైంలో ఎంత మెడిసిన్ వాడినా నాకు ప్రాబ్లం అన్నది క్లియర్ అవ్వలేదు. కానీ మన సిస్టంలో శతావరి, గ్యానోడెర్మా పీరియడ్స్ సంబంధించి వాడానండి, నోని, అలోవెరా ప్లస్ అలానే సీబక్త్రోన్. బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉన్న టైంలో కంటిన్యూ వాటితోనే కలిపి వాడాను. అద్భుతమైన రిజల్ట్. ఫస్ట్ ఏదంటే బ్యాక్ పెయిన్ కంట్రోల్ అయిందండి. నెక్స్ట్ అదే విధంగా పీరియడ్ స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ మళ్ళీ నేను స్కానింగ్ తీయించుకుంటే పీసీఓడి అసలు జీరో, పీసీఓడి ప్రాబ్లమే లేదమ్మా, క్లియర్ అయిపోయింది అని చెప్పడం జరిగిందండి. నేను కంటిన్యూ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. అలానే ఇంట్లో కూడా కొంత మా హస్బెండ్ గాని బాబుకి గాని, మా హస్బెండ్ గ్యాస్ ట్రబుల్ కి, బాబుకి ఏమో పేగు వరపుకి, ఇలా కొన్ని ప్రోడక్ట్స్ వాడానండి. మంచి మంచి రిజల్ట్ నేను చూశాను. చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా మనకి చాలా బాగా యూజ్ అయింది. ఇలానే అందరికీ కూడా మనం అంటే దీంట్లో షేర్ చేయడం వల్ల మనీ వస్తుందని తెలిసిన తర్వాత నేను కంటిన్యూ చేశాను. నెక్స్ట్ అదే విధంగా నిన్న నాకు వచ్చినటువంటి మీటింగ్ లో అద్భుతమైన అంటే ఇంపార్టెంట్ అయిన విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి ఫస్ట్ మనం యూజ్ చేయాలి, రెగ్యులర్ గా యూజ్ చేయాలి ఆపకుండా. అదే విధంగా షేరింగ్ కూడా ఎంతసేపు బిజినెస్ చేయించాలి, తీయాలి అనే దానికంటే న్యూ పరిచయం కొత్త వాళ్ళకి ఇంకా కంటిన్యూ ఆపకుండా షేర్ చేయడం. నెక్స్ట్ అదే విధంగా మనం పెట్టుకునే డ్రీమ్, అది నాకు బాగా నచ్చిందండి. డ్రీమ్ ఏంటంటే ఒకసారి ఒక 1,00,000 రూపాయలు కావాలి అని మనం పెట్టుకున్నామంటే ఆ 1,00,000 రూపాయలు తగ్గ ఖర్చు మనకి ఏముంది, అసలు దేనికి ఖర్చు పెడుతున్నాం, దానికి సంబంధించినటువంటి క్లారిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు మా బాబుకి ఫర్ మంత్ 25,000 కట్టాలి. ఈ 25,000 నేను ఎలా కట్టాలి, ఖచ్చితంగా ఇక్కడ నేను సంపాదించాలి అనే ఒక థాట్, అంటే 25,000 తీయాలనే కసి నాకు ఖచ్చితంగా అక్కడ నెల వచ్చేసరికి ఫీజు కట్టాలి, ఇక్కడ ఏదేమైనా తీయాలి అనే తపన, రెండు కలిపి ఒకటవుతాయి గనక ఖచ్చితంగా తీస్తామండి. డ్రీమ్ ఒకటి, చేసే పని ఒకటి అయితే అది సక్సెస్ కాదని చెప్పారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మేడం. మరి నిన్న మీటింగ్ బట్టి నమ్మకం వచ్చిందా మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని? ఇప్పుడు చాలా బాగా నమ్మకం వచ్చింది మేడం. అద్భుతం. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మేడం, 1,00,000 రూపాయలు తీయాలి, 1,00,000 రూపాయలు తీయాలని. కానీ నిజం చెప్పాలంటే 1,00,000 రూపాయల కంటే ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే 1,00,000 వస్తది కంటిన్యూ పని చేసుకుంటే, ఏదో ఒక రోజు మనం టచ్ చేస్తాం. కానీ అంతకన్నా ముందు 25 కట్టగలిగే కెపాసిటీ నాలో ఉండాలి కదండి. 25,000 నేను మా బాబుకు ఫీజు కట్టాలి. అలానే ఇంటికి ఒక 3,000, ఇలా కొన్ని చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయన నాకు అది బాగా నచ్చిందండి. చిన్న చిన్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళేసరికి ఇంకా పెద్ద డ్రీమ్. 25,000 మనం నెగ్గగలిగితే 40,000 ఎలా తీసుకోవాలో ఆలోచన వస్తుంది. 40,000 తీసుకుంటే 60 తర్వాత 80 తర్వాత 1,00,000 ఈజీగా రీచ్ అవుతాం. ఒక ఒక చిన్న కథ చెప్పారు కదండి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే ఒక పాప Yes, yes. ఒక గ్రామంలో ఒక పెద్ద అతనితో ఒక పాపను తోడిచ్చి పంపిస్తే
కొంచెం ముందుకెళ్ళేసరికి తాతయ్య ఎదర ఏమి కనిపించలేదు అంటే, అక్కడ ఏమి కనిపించినా కనిపించకపోయినా, అవతల గ్రామంకి వెళ్ళడానికి ఏమి కనిపించినా కనిపించకపోయినా, నువ్వు నడుస్తున్న ప్లేస్ లో నీ ముందున ఒక అడుగు వేయడానికి కనిపిస్తుందా లేదా అంటే, నాకు కనిపిస్తుంది తాతయ్య అంటే, అయితే వెయ్యి అడుగు. తర్వాత నెక్స్ట్ ఇంకొక అడుగు వేసుకుంటూ వెళ్తే అవతల గ్రామంకి చేరుకున్నారు. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ నేను 25,000 తీసుకోవడానికి కావాల్సిన పని చేయాలి. ఆ 25,000 నేను ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మాత్రం చాలా అద్భుతంగా నచ్చింది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. సూపర్ మేడం, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో అలాగే మల్లిక మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ మేడం లీడర్స్. మీరు ఎన్ని అవర్స్ జర్నీ చేసి వచ్చారు మేడం నిన్న మీటింగ్ కి? 4 అవర్స్ మేడం. ఎస్, Training. మరి సరస్వతి గారు కూడా మినిమం నాకు తెలిసి 2 అవర్స్ అనుకుంటా. ఓకే, 4 అవర్స్ జర్నీ చేసి నేను మీటింగ్ కి వచ్చారు. వెరీ గ్రేట్ మేడం. 10:30 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఓకే ఓకే, ఎస్ మేడం. సార్ మీరు ఇద్దరు వచ్చారు కదండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఇద్దరం వచ్చాం మేడం. ఎస్, ఈ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ మేడం, అదొక అదృష్టం ఇద్దరు కలిపి చేస్తే. ఎస్ మేడం, మీకు వచ్చిన రిజల్ట్ ప్రొడక్ట్, అలాగే నిన్న మీకు నచ్చిన కీ పాయింట్ మేడం. ఎస్ మేడం. ఓకే Yes, అండి. నా పేరు దుర్గా మల్లికాంబ. నేను కొత్తపేట నుంచి వచ్చాను మీటింగ్ కి. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం కొలెస్ట్రాల్ అండి. నాకు అస్తమాను టైఫాయిడ్ వచ్చేది. దానివల్ల గౌరీ మహాలక్ష్మి గారు కొలెస్ట్రాల్ వాడితే బాగుంటది, ఒకసారి వాడించు అని చెప్పేసి, తన ఫ్రెండ్ అన్నమాట ఈయన. వాడించు, తనకి బాగుంటది అని చెప్పేసి. మేడం నేనైతే పక్కాగా నెగిటివ్ పీపుల్ మేడం. అంటే నేను ఏ బిజినెస్ కైనా సరే మనకు అవసరమా అండి, ఎందుకు డబ్బులు పోగొట్టుకోవడం అంటే, అంటే నేను అదర్ బిజినెస్ లో డబ్బులు పోగొట్టుకున్నామని ఆ మైండ్ సెట్ లోనే ఉండిపోయాను అనమాట. నేనైతే పక్కాగా తను అసలు వద్దు అని చెప్పాను. నువ్వు వద్దంటే నేను మానేయాలా అని చెప్పేసి బూట్ క్యాంప్ కి వెళ్ళారు ఆయన, రాజమండ్రి బూట్ క్యాంప్ కి. ఆ తర్వాత పక్కాగా డెసిషన్ తీసుకున్నారండి. ఫస్ట్ మనం అందులో డబ్బులు పెట్టాము, అందుకు మనం నష్టపోయాము, దీంట్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సరే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి నేను చాలా ఈజీగా తీసుకున్నాను. అయితే ఈవిడ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ గురించి చెప్పిందో, నా హెల్త్ బాగోలేదని, ఈ కొలెస్ట్రాల్ వాడించు, తను రిజల్ట్ వచ్చింది అంటే తను ఇంకా నమ్ముద్ది అని చెప్పేసి ఆవిడ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా చెప్పిందో, అది నాకు జరిగింది. అది నాకు జరగడంతో ఇంకా నేను ఇంకా తిరిగి చూడలేదు. ఓకే, నేను తప్పుగా ఆలోచించాను అంటే ప్రొడక్ట్ మీద నెగిటివ్ కాదు, నాకు అసలు బిజినెస్ మీద ఎందుకు అన్నట్టుగా నేను అలా అనుకునేదాన్ని. తను వద్దన్నా సరే తను టేకప్ చేశారు. మాక్సిమం ఇంచుమించు ఒక 60 ఐడీలు దాకా వేసేసారండి. అంత దాకా కూడా Yes, నేను రాలేదు. ఆ మేడం వచ్చి చేసినా సరే మేడం అసలు పట్టించుకున్నా. ఆయన ఫ్రెండ్ వస్తున్నారు ఈవిడ, ఓకే అని చెప్పేసి మేడంని, రమాదేవి మేడంని, ఇద్దరిని కూడా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. బిజినెస్ గా ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనకెందుకు, వాళ్ళెవరో నేనెవరో అలా ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు నాకు పక్కాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అంతలా వెస్టేజ్ ఫ్రెండ్స్ అన్నమాట. మనం అందరం కూడా ఎక్కడెక్కడోళ్ళమో కలిసేది ఇక్కడే మేడం. మంచి ఫ్యామిలీ అంటే వెస్టేజ్ ఫ్యామిలీయే. ఓకే. నాకైతే నిన్న మీటింగ్ లో నిజంగా నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నానా, ఉంటున్నానా దీంట్లో అన్నది నాకు మైండ్ అయితే ఓపెన్ అయిందండి. అంటే ఇంత ప్రోడక్ట్ గురించి ఇంత అలా చెప్పి కూడా మీకు కూడా మైండ్ లాస్ అయిందా అనిపించింది. నాకే అనిపించింది. ఓకే, నేను చేస్తున్నానని అనుకుంటున్నానా, నాకైతే అర్థమైంది. తర్వాత ఇంకొక స్టెప్, అందరూ లక్షలు లక్షలు అంటున్నారు కదా, మనం కూడా అనేస్తే సరిపోద్ది. అంటే నా ఎదురుగుండగా కూర్చున్న అమ్మాయి నాకు 10 కోట్లు కావాలి అని చెప్పేసి అడిగితే, సార్ ప్రతిదీ కూడా ఆవిడ్ని వివరించమని అడిగారు. ఆ అమ్మాయి కొంచెం తడబడింది. ఓకే అమ్మ, నువ్వు క్లియర్ గా లేవు, ఆ 10 కోట్లకి కూడా నాకు ఖచ్చితంగా నాకు రీజన్ చెప్పు అని చెప్పేసి అంటే, నిజంగా మనం చెప్పగలమా అండి? అంటే మనం రాసి పెట్టుకుంటే మన మైండ్ లో ఫిక్స్ అయిపోతే అది చెప్పగలం, అంతే కదా. ఖచ్చితంగా నాకు ఇంత కావాలి, దీనికి కావాలి, మా పిల్లలకి కావాలి, మా వారికి కావాలి, హెల్త్ ఇష్యూస్ కావాలి, ఫ్యూచర్ లో హెల్త్ ఎటువంటి పాడైనా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా కావాలి, ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటే అప్పుడు వచ్చిన అమౌంటే మనకి మైండ్ లో ఉంటదండి. అంతేగాని నాకు 20,000 కావాలి, లేకపోతే నెలకి 10,000 వస్తే చాలు అనుకుంటే మన మైండ్ అక్కడే ఆగిపోద్ది అన్నది చాలా క్లియర్ గా చెప్పారు. నాకు నిజంగా మనం నిజంగా ఇలా చేసుకుంటున్నామా లేదా అన్నది ఒక్కసారి డౌట్ వచ్చింది నాకు. ఓకే, నేనేంటి ఇలా ఆలోచించాను, అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేశానా, నేను క్లియర్ గా లేనా, ఇంతలా మైండ్ సెట్ గురించి ప్రొద్దుటే మనం మేడం కూడా అఫర్మేషన్ చేయిస్తున్నారు కదా, అంటే మనం ఇంకా ఓపెన్ చేసుకోకుండా మైండ్ ఏదో వింటూ వెళ్ళిపోతున్నాం అనమాట అని చెప్పేసి నేనైతే
చాలా రియాక్ట్ అయ్యానండి అక్కడ. ఆ తర్వాత డబ్బున్న వాళ్ళకే వాల్యూ ఉంటది. తర్వాత డబ్బొచ్చిన వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉంటది. ఇక్కడ క్రౌనా, యూసీడీయా, డీయూసీడీయా అన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా కాదు. చెక్ మాత్రమే వాళ్ళని నిలబెడతది. తర్వాత న్యూఢిల్లీలోనో సంథింగ్ మైసూర్‌లో అనుకుంటా. మైసూర్‌లో ఇలా ఉంటది. జస్ట్ క్రౌన్‌ని పట్టించుకోరు, యూసీడీని పట్టించుకోరు. అవన్నీ నిజంగా చాలా వివరించారండి సారు. ఎక్సలెంట్ అండి నిజంగా. ఇంతసేపు జర్నీ చేసి వచ్చిన దానికి మాకు మంచి సబ్జెక్ట్ అనేది నాకైతే అందింది. మా వారు కూడా ఎంత చెప్పారు. ఎంతవరకు మనం బిజినెస్ చేస్తున్నామా అన్నది నిజంగానే ఓపెన్ అయింది అని చెప్పి తను కూడా రియలైజ్ అయ్యారు. అంటే నేనొచ్చాక తను స్లో అయ్యారండి. అంటే సరే నువ్వు చేసుకో, నేను మరిద్దరం చేసుకుంటే కుదరదు కదా అన్నట్టుగా అన్నారు. కానీ నీకు హెల్ప్ చేస్తాను నేను ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్తాను. తీసుకెళ్తారండి. కానీ టైం అంటే ఇవ్వట్లేదు నాకు. అందు గురించి నేను ఇలా స్లోగా ఉండాల్సొస్తుంది. కానీ ఈ స్పీడ్ అనేది ఇప్పుడైతే పరిగెట్టిస్తానండి ఆయన్ని నేను. ఖచ్చితంగా పరిగెట్టిస్తాను. కాకపోతే మన గోల్ అనేది కరెక్ట్‌గా ఉంటే మన మైండ్‌కి ఏమిస్తే అదే జరుగుద్దన్నది నేను పక్కాగా నమ్ముతానండి. ఖచ్చితంగా నమ్ముతాను. కాబట్టి నేను రీచ్ అవ్వగలను. ఆ టార్గెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని దాని బేస్‌లోనే నేను చేయగలనని నాకు కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయినందుకు. మేడం యెస్ మీరు మేడం. కూడా ఒక చిన్న వెహికల్ తీసుకోండి. ఇండివిడ్యుయల్‌గా వర్క్ స్టార్ట్ చేయండి. ఇద్దరు కలిపి టైమ్ స్పెండ్ చేయాలంటే అవ్వలేనప్పుడు మీరే ఒక టీమ్ బిల్డ్ చేయండి. కానీ యెస్ మేడం. లేడీస్‌కి వెస్టీజ్‌లో ఏంటి డ్రీమ్ అని అడుగుతున్నారు. నేనైతే చెప్తాను ఇండివిడ్యుయల్‌గా ఫస్ట్ ఒక బైక్ తీయాలండి. బైక్ యెస్ మేడం. తీయకుండా బిజినెస్ అనేది ఫాస్ట్‌గా అనేది మనం చేయాలి. ఆహ్, నెక్స్ట్ ఒక బైక్ ఒక 5,000 రూపీస్ ఈఎంఐ కట్టి, ఒక 20,000 అనేది డౌన్ పేమెంట్ కట్టి ఫస్ట్ ఒక వెహికల్ తీసుకుంటే, మీరు యెస్ మేడం. తీసుకునే వెహికల్ మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం అవుతుంది. వెహికల్ మీద మీ నేమ్ ఉండాలి, వెస్టీజ్ ఉండాలి. ఆ వెహికల్ మీద మీరు ఫీల్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన లైఫ్ లైన్స్ సేమ్ డూప్లికేషన్ చేస్తారండి. బిజినెస్ ఇంకా చాలా అద్భుతంగా పెరుగుతుంది. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది మేడం. ప్రతి విమెన్‌కి కూడా ఒక బైక్ ఉండాలి. ఫస్ట్ డ్రీమ్ వెస్టీజ్‌లో అదే పెట్టుకోవాలండి. షార్ట్ అన్నమాట. ఒక 10,000 డ్రీమ్ అది. చాలా థ్యాంక్ అద్భుతంగా యూ మేడం. వెళ్తుంది మేడం. థ్యాంక్ యెస్. యూ ఆల్ మేడం. ది బెస్ట్ మేడం. థాంక్ యూ. మంచి ఆలోచన ఇచ్చారు. ఆ బైక్ నేనే కట్టుకోవాలన్న థాట్ కూడా నాకు ఇప్పుడే ఎలిగింది. థ్యాంక్ యూ మేడం. అదే థ్యాంక్ యూ మేడం. సో మచ్. యెస్. మన దాంట్లో ఒక అమ్మాయి అలా ప్రూవ్ చేశారు మేడం. 15,000 చెక్కొచ్చుండే. ఓకే. అమ్మాయి ఓకే. ఓన్ బైక్ తీసుకొని బైక్ మీద వెస్టీజ్ తన పేరు నోట్ చేసుకొని లైఫ్ లైన్స్ అందరికీ ఆ అమ్మాయి ఈ రోజు అది సర్వీస్ ఇస్తున్నారు. అది కాకుండా 3,500 తన ఈఎంఐ తన ఓన్ మనీతో కడుతుంది మేడం. అదే తన టార్గెట్. అదే అదే గ్రేట్ తన మేడం. టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అదే. కనిపిచ్చేది అదే మేడం మనకి. చెక్ మేడం. ఎంతొస్తుంది అని కాకుండా మనకి ఇలా వెహికల్ రూపంలో కూడా మనకి డౌన్‌లైన్స్‌కి మంచి సపోర్టింగ్ అవుతది. బాధ్యత కూడా పెరుగుద్ది మేడం దానివల్ల. యెస్ యెస్ మేడం. మేడం. టార్గెట్ ఉంటేనే ఏదైనా చేయగలం మేడం. కట్టే యెస్. టార్గెట్ లేకపోతే ఏది చేయలేం. యెస్ యెస్ మేడం. మ్యామ్. నెగెటివ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాట్లాడకూడదు. సో మచ్. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. రమాదేవి మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా వెరీ హ్యాపీగా ఉంది గుడ్ మేడం. మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఈరోజు మీ అందరితో మాట్లాడడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ ఐఎమ్ రమాదేవి అండి. గోల్డ్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్ రాజమండ్రి. ఫస్ట్ నేనైతే హోమ్ నీడ్స్ తీసుకున్నాను మేడం. హోమ్ నీడ్స్ తీసుకున్నప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా సప్లిమెంట్స్ భయపడతారు కాబట్టి నేనైతే హోమ్ నీడ్స్ తీసుకున్నానండి. బలవంతంగానే జాయిన్ అయ్యాను. 3 మంత్స్ ఇష్టం లేకుండా 3 మంత్స్ ఆగి నేను ఐడీ వేసుకోవడం జరిగిందండి ఇందులోని. మా ఫ్రెండ్ చెప్పింది అని ఒక గౌరీ మహాలక్ష్మి చెప్పింది అని ఒక కారణంతో. కానీ ఎప్పుడైతే నేను ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో నాకు మంచి మంచి రిజల్ట్ వచ్చినాయండి. కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, నెక్స్ట్ డిష్ వాష్ అవ్వచ్చు, ఫ్లోర్ క్లీనర్ గానీ ప్రతీదీ. చాలా మంది సప్లిమెంట్స్ చెప్తారండి. కానీ నేను ఎక్కువగా హోమ్ నీడ్స్ చెప్తాను. తర్వాత నేను సప్లిమెంట్స్ అనేది ఫస్ట్ నిజంగా చెప్తున్నా నేనైతే యూజ్ చేయలేదండి. మా పేరెంట్స్‌కి ఇచ్చాను. అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ బట్టి ప్రతీదీ కూడా చాలా ఎక్సలెంట్ మేడం. గానో పేస్ట్ గానీ, అలోవెరా గానీ, నెక్స్ట్ నీమ్ క్యాప్సూల్స్ మ్యామ్, క్యూటెన్ ప్రతి ప్రొడక్ట్ కూడా ఫస్ట్ మా ఇంట్లో వాడిన తర్వాత నేను యూజ్ చేశాను మేడం. నాకు మంచి మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేడం. ప్రతి ప్రొడక్ట్ ఇప్పుడు వరకు యూజ్ చేశానండి. అగ్రికల్చర్ గానీ, నెక్స్ట్ హోమ్ నీడ్స్, బ్యూటీ యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్ అంటారు. అదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను మేడం. నెక్స్ట్ నిన్నొచ్చిన సెషన్‌కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. సార్ చెప్పారండి సుబ్బశెట్టి గారు.
ఫస్ట్ మనం యూజ్ అనేది అందరం చేస్తున్నాము, ఎందుకంటే వెస్టేజ్ లో ఐడి వేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తాం. కానీ రిటైల్ ఎవరు చేస్తున్నారు అని అడిగారు. దానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. నిజంగా ఒక కిరాణా షాప్ కానీ లేకపోతే పాల బూతోలు కానీ వాళ్ళందరూ ఎందుకు పొద్దున్నే లెగిసి మార్నింగ్ 5కి 3కి లెగిసి ఎందుకు వర్క్ చేస్తున్నారు? వాళ్ళు బిజినెస్ అనుకున్నారు కాబట్టే అక్కడ చేయగలుగుతున్నారు. కానీ వెస్టేజ్ నువ్వు బిజినెస్ అనుకుంటున్నావా, లేకపోతే గనక ఓకే ఏదో జాయిన్ అయ్యాను చేస్తాను అనుకుంటున్నారా అనే క్వశ్చన్ రైజ్ చేశారు. నిజంగా నేనైతే షేర్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ బిజినెస్ అనేది ఈ విధంగా చేయాలి, రిటైల్ అనేది కూడా చేయాలి. మీరు ఎప్పుడు చెప్తారు మేడం 1:6 చేసేటప్పుడు మనం ప్రొడక్ట్ అనేది సేల్ చేయండి, తప్పు లేదు, దానికి మనమే చేయాలి, బిజినెస్ ఎవరో వస్తారని కాదు, అది మనకి క్రౌన్ అవడానికి యూజ్ అవుతుందని మీరు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కానీ నిజంగా సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. మనం డ్రీమ్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఒక క్లారిటీ అనేది నాకు కనిపించింది మేడం. ఎందుకంటే నేను చెక్స్ తీసుకుంటాను అనుకున్న దానికంటే కూడా స్టెప్ బై స్టెప్స్. ఈ మంత్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా ఒక 100 రూపీస్ వస్తుంది. ఫస్ట్ ఇవన్నీ కూడా మాకు ఆల్రెడీ గౌరీ మహాలక్ష్మి మ్యామ్ విజయవాడ వచ్చారండి. మాకు ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్ చెప్తా ఉంటారు, మేడం ఇలా చేయండి టీం ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ లోని. అలాంటి పాయింట్స్ నేను డైరెక్ట్ గా విని ఈ రోజు నాకు ఈ మంత్ నాకు 100 రూపీస్ వచ్చింది. ఒక 2 ప్యాకెట్స్ కి పాల ప్యాకెట్స్ కి వస్తాయి. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నేను మినిమం కరెంట్ బిల్లుకి నేను సంపాదించాలి 500. దానికి టార్గెట్ పెట్టుకోవాలి. ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి? 500 రావాలంటే ఫస్ట్ నేను చేయాల్సిన వర్క్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి 1000, అలా స్టెప్ బై స్టెప్ స్టోరీ ఆల్రెడీ మేడం చెప్పారు. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ అందరూ చెప్పారండి. నిజంగా చాలా ఎక్సలెంట్ గా జరిగింది నిన్న. అలాగా నేను పెట్టుకుంటున్నాను మేడం. ఈ కాడ నుంచి నేను చేసిన రాంగ్స్ కూడా నాకైతే తెలిసినాయి. నేను ఏది ఫాలో అవ్వాలి, ఎలా వెస్టేజ్ సక్సెస్ అవ్వాలనేది నాకు చాలా బాగా అర్థమైంది మేడం. అసలు మాటలు రావట్లేదు ఎలా చెప్పాలి అనేది. సెషన్స్ చాలా ఎక్సలెంట్. ఇంత దూరం వచ్చామనే ఫీలింగ్ ఫస్ట్ లేదు. నైట్ అసలు నిద్రే పట్టలేదండి ఎప్పుడు వింటాను ఆ సెషన్. ఎందుకంటే మళ్ళీ అంత క్యూరియాసిటీ అనేది మేడం చెప్పారు గౌరీ గారు. ఆ చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు పెన్ తెచ్చుకోవాలి, బుక్ తెచ్చుకోవాలి, నోట్ చేసుకోవాలని చెప్తా ఉండేవారు. నాకైతే నైట్ నిద్ర లేదు, మార్నింగ్ అంతా జర్నీ అయినా కూడా నాకు భయం వేసింది అక్కడికి వస్తే నిద్ర వచ్చేస్తుందేమని. కానీ సార్ చెప్పే ప్రతి మాట కూడా నాకు బ్రెయిన్ లోకి వెళ్ళింది మేడం. చాలా ఎక్సలెంట్ గా జరిగింది. నేనైతే వెస్టేజ్ లోని అతి త్వరలో మంచి సక్సెస్ అనేది తీసుకుంటాను మేడం. నేను గోల్ కూడా సెట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మిమ్మల్ని అందరినీ కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఏదైనా ఫంక్షన్ లో కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ హ్యాపీనెస్ నేను మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు నాకు వచ్చింది మేడం. మరలా ఇలాగే మన అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం వేరే మీటింగ్ లో కూడా. థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతమైన నాలెడ్జ్ అయితే మీరు తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో అలాగే రాజేశ్వరి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యూట్ ఆన్ చేసుకున్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ ఆల్ గుడ్ లేడీస్ మార్నింగ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. ఎస్, నిజంగా నిన్న మీటింగ్కి వెళ్ళడం వల్ల చాలా మంది అయితే మిస్ అయ్యారనేసి అయితే నేను అనుకున్నాను. కానీ ఇందులో నేను ఉన్నందుకు నిన్న మీటింగ్కి 700 రూపాయలు మనం కట్టామని చాలా మంది ఏంటంటే అమ్మో ఎంత డబ్బులు కట్టిస్తామా అని అనిపిస్తుంది. కానీ 700 కాదు 7,000 ఇవ్వచ్చు ఆ మీటింగ్ అనేసి నాకు అనిపించింది. మరి అంత చక్కగా మీటింగ్ జరిగిందండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నిన్న జరిగిన మీటింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్జ్యూమ్ చెయ్యాలి. ప్రతి ఒక్కటి కూడా కన్జ్యూమ్ చేస్తేనే అలాంటప్పుడు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, అవతల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్జ్యూమ్ చేయకపోతే మనం ఏ ఒక్కటి కూడా చెప్పలేం మేడం. మరి నిన్న సుబ్బశెట్టి మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా అప్లైన్ మీద చాలా మంది నెగిటివ్ గా ఉంటున్నాము. ఆ నెగిటివ్ కూడా మరి నాకు తీసింది. అంటే ఎవరికి కూడా అప్లైన్ మీద అయితే నెగిటివ్ ఉండకూడదు అని తెలుసుకున్నాను. ఎందుకంటే చిన్నదానికి అప్లైన్ మీదే మనము మరి ఎవరి మీద నేనైనా అప్లైనే, ఎవరైనా అప్లైనే, ఒక్కరున్నా నాకు అప్లైన్ మీద ప్రతి ఒక్కటి కూడా పెట్టకంట మనకు మనం ఇండివిజువల్ గా తయారవ్వాలి, ఇండివిజువల్ గా నేర్చుకోవాలి, బిజినెస్ మైండ్ సెట్ తో వెళ్ళాలి. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో నిజంగా మేడం
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదొకటైతే నేను చెప్తాను. ఇందులో అయితే నేను బిజినెస్ చేయాలని నేను రాలేదు. నా హెల్త్ కోసం మాత్రం వచ్చాను. హెల్త్ కోసం వచ్చిన నా ప్రొడక్ట్ నాలెడ్జే నాకు బిజినెస్ మైండ్‌గా వచ్చింది. మరి ఆ ప్రొడక్ట్ అంతా వాడిన తర్వాత ఇప్పుడు నేను బిజినెస్ చేయడం జరిగింది. మరి అదే బిజినెస్ మైండ్ ఏంటంటే, నాకు కావాల్సింది నేను కొనుక్కుంటూ నా మ రే సేల్స్ చేయడం అనేది దాని మీద ఉన్న ప్రొడక్ట్ మనము దాని మీద ఉన్న రేటుకి మనం సేల్స్ చేయడం జరిగితేనే మనకి బిజినెస్ మైండ్‌గా వస్తుంది. మరి ఈ రకంగా నేను చేసుకుంటూ ఎళ్లి 1:6 చేస్తూ, అలాగే నా సెల్ఫ్‌లో ప్రతి నెల కూడా 300, 400, 500, 600 ఒక్కొక్క నెల అలాగ చేయడం వల్ల ఇది బిజినెస్ మైండ్. అంటే ఇక్కడేంటి ఇండివిడ్యువల్‌గా నేను షాప్ పెట్టుకుంటే ఏ రకంగా అయితే నేను చెయ్యాలో అదే రకంగా చెయ్యాలనేదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కాగా నేను తెలుసుకున్నాను మేడం. మంచి నాలెడ్జ్ అయితే మరి సుబ్బశెట్టి గారు ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కటి కూడాన ఇండివిడ్యువల్‌గానే తయారవ్వాలి. ఇండివిడ్యువల్‌గానే నేర్చుకోవాలి. ఇండివిడ్యువల్‌గా బిజినెస్‌గా మనకు మనం ఏమి చెయ్యాలా అన్నది ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సుబ్బశెట్టి గారు ఏమన్నారంటే ఇక్కడ డైరెక్టరా? సిల్వరా? గోల్డా? అని అడిగారు. అక్కడ డైరెక్టరా? గోల్డా? సిల్వరా? అనేది కాకుండానా మనం ఎంతమంది బిజినెస్ చేస్తున్నాం? ఏ రకంగా బిజినెస్ మైండ్ సెట్‌తో ఎళ్తున్నాము? ఇక్కడ హెల్త్ కోసం వచ్చామా? బిజినెస్ కోసం వచ్చామా? ఇదొకటి నాకు బాగా నచ్చింది. హెల్త్ కోసమనే వచ్చింది కాక బిజినెస్ మైండ్‌తో వచ్చినప్పుడు మనం ఇందులో చెక్ అనేది తీసుకోగలము. బిజినెస్ చేయకంట, వర్క్ జరగకంట ఇక్కడ చెక్ అందుకోవాలంటే అది జరగదు. చెక్ రావాలంటే బిజినెస్ జరగాలి. మన కింద ఎంతమంది ఎంత పీవీ జరుగుతుంది? ఎంతమంది మనలాగా చేస్తున్నారు? మనలాగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఇది మాత్రం చాలా బాగా నచ్చింది మేడం నాకు. నిజంగా డ్రీమ్ అనేది పక్కాగా పెట్టుకోవాలి. మీరెప్పుడూ చెప్తారు. డ్రీమ్ పక్కాగా పెట్టుకోవాలి. ఈ డ్రీమ్‌లోన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బైక్ అయితే నేను మీరన్నట్టుగా బైక్ తీస్తాను మేడం. బైక్ తీసిన తర్వాత నేనేంటనేది నలుగురి దగ్గర కూడా ఇంకా రాజేశ్వరి నిరూపించుకుంటాను. మేడం, ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి నేను తీస్తాను అని కాదు. మీరు బండి ఎప్పుడు కొంటారో ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ మీరు తీస్తే చాలా మందికి మీరు రోల్ మోడల్ అయిపోతారు. ఇప్పుడంటే ఇప్పుడు వద్దు, మేడం మీరు టైం తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ రోజే ఒక డ్రీమ్ పెట్టుకోండి. మేడం నేను పక్కాగా ఒకటో నెల నుంచి నేను బండి నేర్చుకొని రెండో నెలలో అంటే జనవరి బండి తీస్తాను మేడం. ఓకే, అవధి వదిలేసేయండి. ఫిబ్రవరిలో మీరు బండి కొంటున్నారు. ఏ రోజు కొంటున్నారు? Yes, ma'am. ఏమైనా ఉందా? స్పెషల్ ఉందా ఆ రోజు, ఆ మంత్? ఆ మంత్ స్పెషల్ అనేది ఏం పెట్టుకోలేదు కానీ మేడం నాకు కొన్ని ఆ కట్టుబడులు ఉన్నాయి. అవి తీసేసిన తర్వాత నాకు క్లియర్ అయిపోతాయి అప్పుడు కొన్ని. అదే అప్పటి నుంచి నేను ఇది స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరిలో అయితే స్పెషల్ అయితే ఏం లేదు. మీ మనవాళ్ళ పుట్టినరోజు ఏమి కానీ లేదు. మీ బర్త్డే ఏమి కానీ ఏం లేదు. లేదు. ఓకే, ఏమి లేదు అయితే మేడం. మార్చిలో ఏమైనా ఉందా? మూడో నెలలో ఉంది మేడం. లేదు. ఎవరిది ఉంది? మా మనవడిది పుట్టినరోజు. డేట్ ఎప్పుడు? మేలో. మే వరకు వద్దులండి. ఫిబ్రవరిలోని ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకోండి. 20, 15, 10 లేదంటే జనవరి. మీరు జనవరికి కూడా తీసేయొచ్చు. మీకు హ్యాపీగా చెక్ వస్తుంది. టెన్షన్ ఏం లేదు. మీరు అనుకుంటే అవుతుంది. కట్టుబడి అది వదిలేసేయండి. ఫస్ట్ మీరు అనుకోండి. మీ ఫ్రీ మైండే చూసుకోండి. కరెక్ట్ గా 2-3 మంత్స్ టైం తీసుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసేయండి. ఈలోపు బండి నేర్చుకోండి. నేను ఫిబ్రవరి 15th 15వ తేదీన నా బండి ఓపెనింగ్ చేస్తున్నాను త్రూ వెస్టీజ్ అని చెప్పి డేట్ ఫిక్స్ చేసి దానికోసమే మీరు పనిచేయండి. చిటికలో వస్తుంది అనమాట. అంటే మీరే కాదు, యూనివర్సల్ కూడా పనిచేస్తుంది మీకోసం. ఓకే మేడం, పక్కగా చేస్తాను ఓకేనా? మేడం. చేస్తాను కూడా చేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ మా గ్రేట్ మెంటర్ మీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మెంటర్ మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుని ఒక డ్రీమ్ అనేది ఫిక్స్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. Yes. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి దుర్గా ప్రసాద్, వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. నిన్న మీటింగ్ లో మీకు ఏమనిపించింది? ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి నాన్న. మీరు యూత్ కి చాలా మందికి మీరు ఒక ఆదర్శంగా నించున్నారు. యూత్ ఐకాన్. డెఫినెట్ గా మీ స్ట్రాంగ్నెస్ గానీ, మీ మోటివేషన్ గానీ, మీ యాక్టివ్నెస్ గానీ, మీరు చాలా మందికి రోల్ మోడల్. మీ ఏజ్ చెప్పండి, అలాగే మీ తాలూకా మాటలు కూడా. ఓకే మ్యామ్. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు అయితే దుర్గా ప్రసాద్ పీజీఆర్ అండి. సో నేను మీటింగ్ ఏదైతే ఉందో, లీడర్షిప్ డెవలప్మెంట్ మీటింగ్ ఏదైతే ఉందో అది నాకు
చాలా వండర్ఫుల్ అనమాట అండి. అంటే నేను సెకండ్ టైం అండి ఈ లీడర్షిప్ మీటింగ్ అటెండ్ అవ్వడం. సో బట్ ఫస్ట్ టైం విన్నదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్తగా నేర్చుకుంటాం అనేది మనకి ఉంటుంది కాబట్టి సార్ కూడా నేను ఒక విషయం చెప్పారు, నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో ఇక్కడ బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా మనం ఒక అవకాశాన్ని ఎవరికైనా అడిగితే ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది అంటే వాళ్ళకి జాబ్ ఏదైనా ఉంటే మాకు చూపించండి, మేము వెళ్ళి చేసుకుంటాం అని ఎవరైనా అడిగితే వాళ్ళకి మనం పర్సన్ చెప్తే అక్కడ మన అవసరం ఉండదండి. ఇంకా వాళ్ళు మనకి థ్యాంక్ఫుల్ గా ఉంటున్నారు. ఈవెన్ ఇప్పుడు లక్ష్మి మేడం ఉన్నారు, మేడం గారు మీకు చాలా సర్కిల్ ఉంటుంది కదా, నేను డిగ్రీ చేశాను, నాకు ఒక అవకాశాన్ని ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే మేడం ఒక జాబ్ నాకు రిఫర్ చేస్తే ఆ జాబ్ నేను వెళ్ళి చేసుకుంటూ మేడంకి థ్యాంక్ఫుల్ గా ఉంటున్నాను. అదే ఇక్కడ వెస్టీజ్కి వచ్చేసరికి మన మైండ్ సెట్ లో మనం రాంగ్ గా డిసైడ్ అవుతున్నాం అని చెప్పడం జరిగింది. సార్ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ఒక అవకాశం ఉందని మనం చెప్పి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ మనం చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే డిపెండెంట్ గా తయారైపోతున్నారు డౌన్ లైన్స్ అనేది నాకు బాగా అర్థమైందండి. సో సార్ ఏం చెప్పారంటే, సో నేను ఈవినింగ్ ఒక ప్లాన్ చెప్పాను, అప్పుడు ఆల్రెడీ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సార్ ఏమంటున్నారంటే, మీరు ఏదైతే ఉన్నారో మీరు ఒక సోర్స్ అంతే, వాళ్ళకి వెస్టీజ్ అనే బిజినెస్ ని తెలియజేయడానికి మీరు ఒక సోర్స్. సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కంపెనీ పార్ట్నర్స్, అంటే అప్లైన్ అవసరం లేదు, మీరు కంపెనీ పార్ట్నర్స్ అండి. ఎందుకు అంటే ఇంకొక లాజిక్ కూడా చెప్పారు సారు. సో బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అనేది అప్లైన్కి మనం సబ్మిట్ చేయమండి, బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అనేది మన కంపెనీకి మనం సబ్మిట్ చేస్తామని చెప్పారండి. సో నిజంగా ఎక్సలెంట్ అనిపించింది. సో అదే కాకుండా ఇంకోటి కూడా చెప్పారు, ఈ రోజున చిన్న చిన్న వృత్తులు నేను ఎప్పుడు నా టీంకి కూడా చెప్తూ ఉంటానండి. సో చిన్న చిన్న వృత్తుల్లో చేసేవాళ్ళు, అంటే ఈ రోజున చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటాము, వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ వృత్తుల్లో వాళ్ళకి మాకు ఖాళీ లేదని ఎవరికి చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళది అనుకుంటారు కాబట్టి చేస్తారు. ఇక్కడ మనం బిజినెస్ ని మన అప్లైందో లేదా వేరే అప్లై చేస్తాడులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అందుకే అవ్వదు బిజినెస్. సో వెస్టీజ్ ఇస్ మై బిజినెస్ అని చెప్పారండి సార్, అది నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను మేడం, ఎందుకంటే జనవరి కల్లా 12 రూపీస్ తో గోల్డ్ డైరెక్టర్ గా ఒక 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి నేను టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నానండి. సో ఇదైతే నా టార్గెట్ అండి. నిజంగా ఎక్సలెంట్ మేడం గారు, ఎక్సలెంట్ అయినటువంటి మీటింగ్ అయితే జరిగింది. మళ్ళీ మళ్ళీ మేము ఇలాంటి మీటింగ్స్ వినాలని కోరుకుంటున్నాం మ్యామ్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ నాన్న మీ ఏజ్ చెప్పండి. ప్రెసెంట్ నా ఏజ్ వచ్చి 22 ఇయర్స్ మేడం. నేను ఈ బిజినెస్ లోకి అయితే నా 16th ఇయర్ లోనే రావడం జరిగిందండి. అంటే మా ఫాదర్, మా చిన్నాన్నగారు, మా నాన్నగారు కూడా ఇదే బిజినెస్ లో ఉంటారు. సో అందుకని చెప్పి నేను 16th ఇయర్ లోనే బిజినెస్ టేకప్ చేశాను. దాదాపు ఒక 6 years నుంచి బిజినెస్ లో 1-to-1 చేస్తున్నానండి, హోమ్ మీటింగ్స్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ అయితే రావడం జరిగింది అనమాట అండి. ఏంటంటే ఆ కన్ఫ్యూజన్, సో నేను చేసే ఎడ్యుకేషన్ కి ఇక్కడ ఉండే కాంపిటీషన్ కి నాకు జాబ్ వస్తుందా, ఒకవేళ జాబ్ వచ్చినా నాకు కావాల్సినంత డబ్బు రాదని మాత్రం నాకు బాగా అర్థమైందండి. సో బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి, బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది నా దగ్గర లేదు. ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలో మా చిన్నాన్నగారు నాకు వెస్టీజ్ అనే బిజినెస్ ని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత మాకు ఈ బిజినెస్ అర్థమై మా నాన్నగారు నేను కలిసి వర్క్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పి ఈ బిజినెస్ అయితే నాకు చాలా ప్యాషనెట్ గా చేస్తున్నాను అనమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ నాది డిగ్రీ సెకండ్ ఇయర్ పార్ట్ టైం గా చేస్తున్నానండి. డిగ్రీ అనేది వెస్టీజ్ ని ఫుల్ టైం గా చేస్తున్నాను. సో ఇదైతే నా డ్రీమ్ అండి. సో నా డ్రీమ్ మేజర్ గా ఏంటంటే, నా 25 years వచ్చేసరికి ఏప్రిల్ 10th నా 25 years బర్త్డేకి నా ఇన్కమ్ 5 lakh ఉండాలనేది నా డ్రీమ్ మేడం గారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఎక్సలెంట్ నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో అలాగే మనీ మేడం, యూటర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను హరీష్ మకేష్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నాను మేడం. రమ్య మేడం మా అప్లైనర్. తర్వాత నేను నిన్న క్లాస్ కి చాలా అది లక్ మేడం, నిజంగానే ఎక్కడో సుబై సిటీ సార్ ఎక్కడో మీటింగ్ కండక్ట్ చేస్తే అందరూ అక్కడికి వెళ్ళి వినడమే, కానీ అందరూ చెప్తే ఉంటే నేను వినేదాన్ని. అలాంటిది ఈసారి నాకు లక్ బాగుండి మీ అందరి బ్లెస్సింగ్స్ వలన ఇక్కడ మాకు ఫస్ట్ అయితే సిల్వర్ అండ్ అబోవ్ అన్నారు. అప్పుడు నాకు కొంచెం అనిపించింది, అయ్యో కొంచెం నేను ఇంకా ఆ స్టేజ్ కి వెళ్తే అప్పుడు నేను ఆ రీచ్ అవ్వగలనేమో ఆ మీటింగ్స్ అటువంటి వాటికి అని అనుకున్న టైంలో మళ్ళీ మీ అందరూ నాకు అవకాశం ఇప్పించి బ్రాంజ్ దగ్గర నుంచి కూడా మనకి మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం అయితే కల్పించారు మేడం. అందుకు థ్యాంక్స్ మేడం అందరికి. అలాగే అక్కడ సార్ చెప్పిన పాయింట్స్ అయితే మాత్రం అందులో నేను ప్రతి పాయింట్ కూడా సార్ చెప్తున్నప్పుడు నా కోసమే చెప్తున్నారేమో అన్నట్టుగా ఆ ఫీలింగ్ కలిగింది మేడం. అలాగే చాలా మంది అన్నారు మేడం, నా కోసమే చెప్పారేమో బిజినెస్ ఇవన్నీ కూడాను చెప్పారు అనేసి అనిపించినప్పుడు నాకైతే అనిపించింది మేడం,
సరే నేను వెస్టీజ్ లో వచ్చాను అంటే ఫస్ట్ అయితే నేను అందరు చెప్పినట్టుగానే నా కోసం నా పర్సనల్ గా నేను హెల్త్ గురించి అని వచ్చాను మేడం. ఫస్ట్ అయితే నేను నార్మల్ గా ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేసి దానికోసం అని వచ్చాను మేడం. అక్కడి నుంచి అది కన్జ్యూమ్ చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది. మళ్ళీ నేను ఇంకోటి తీసుకొని అప్పుడు హరీష్ సార్ గైడెన్స్ తోటి మేడం మీరు ఇంకా ఐడి వేసుకుంటే బాగుంది కదా, ప్రతి నెల తీసుకుంటున్నారు కదా కాబట్టి అని అంటే సరే అని తీసుకున్న తర్వాత నేను 5 months వాడాను మేడం. అదే టైంలో నాకు గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా నేను వాడడం జరిగింది. నాకు రిజల్ట్ అయితే కనబడుతున్న ఆ టైంలోనే నేను బిజినెస్ లో ఎంటర్ అయ్యాను మేడం. కాబట్టి సార్ చెప్పిన పాయింట్స్ లోని చాలా మటుకు నాకు రిలేటెడ్ గా అనిపించింది మేడం. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఉందంటే ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేయాలి, తర్వాత రీటైల్ చేయాలన్నారు కదా మేడం. నెక్స్ట్ ఏమో తర్వాత రిక్రూట్ చేయమనేసి చెప్పారు చేసుకోవాలి అని. నేను చేసిన మట్టుకి ఇప్పటి వరకు నేను చేస్తున్న దాంట్లో ఈ పాయింట్ అయితే 100% నాకు కనెక్ట్ అయింది మేడం. ఎందుకంటే నేను ఆ ప్రాసెస్ లోనే వెళ్ళాను మేడం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఫస్ట్ నేను కన్జ్యూమ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కొంతమంది నా డౌన్లైన్స్ లో వాళ్ళు కొంతమంది ఐడి వేసి నేను నా డౌన్లైన్ లో ఉన్నారు మేడం. కొంతమంది అంటున్నారు లేదు మేడం నేను ఐడి అయితే వేయించుకోలేను, కానీ నాకు ప్రోడక్ట్ అయితే అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆ ప్రోడక్ట్ ఇవ్వడం వలన అలాగే నాకు 2-3 ఉన్నారు మేడం. ఐడి లేకుండా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళు ఎవ్రీ మంత్ తీసుకున్న దాంతో నా ఐడిలో నా డౌన్లైన్స్ లో ఎవరైతే కొంతమంది ఈ మంత్ తీసుకోలేమండి, అలాగా కొంచెం ఖర్చులు ఉన్నాయండి ఇలా అన్న వాళ్ళకైతే నేను అలాగా నా డౌన్లైన్ లో నేను బిల్లింగ్స్ కొట్టేస్తున్నాను మేడం. అలా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అలా నేనైతే సేల్ చేస్తున్నాను మేడం. తర్వాత రిక్రూట్ చేయడం అని అన్నది నేనైతే ఫస్ట్ నేను ప్రోడక్ట్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మేడం నేను బిజినెస్ అన్నది నేను అందులో దిగి నేను చేయడం జరుగుతుంది. సో సార్ చెప్పింది చాలా మటుకు నాకైతే నా కోసమే చెప్పారు, నాకు రిలేటెడ్ గా ఉంది ఈ సబ్జెక్ట్ అన్నది నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే ఈ వెస్టేజ్ అన్నది ఎవరి బిజినెస్ కాదు, నా బిజినెస్, మై బిజినెస్ అని చెప్పారు కదా మేడం. అది 100కి 200% నా విషయంలో అలాగే అనిపిస్తుంది మేడం. తర్వాత సార్ చెప్పారు కదా మేడం, ప్రతి అడుగు మనం ఒక గోల్ పెట్టుకొని వెళ్ళాలి అని అంటే అక్కడ ముందు మనం ఫస్ట్ చూసుకొని అమ్మో నేను ₹1,00,000 సంపాదించాలంటే మధ్యలో ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి అని అంటే ఎంత రిస్క్ చేసి ఇంత కష్టపడితే మనం ఆ టార్గెట్స్ అవన్నీ రీచ్ అయ్యి ఇన్ని ఎల్ఓబిలు తీసుకొని అక్కడికి వెళ్ళాలి అన్న భయం అయితే అనిపిస్తుంది మేడం నాకు. కానీ ప్రతి అడుగు అంత గోల్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రతి 100 అడుగులైనా సరే మనం ఒక్క అడుగుతోటే స్టార్ట్ చేయాలని అంటూ ఉంటారు కదా మేడం. ఇది మాత్రం కరెక్ట్ మేడం. నిన్న సార్ చెప్పిన ఆ స్టోరీ చెప్పారు కదా మేడం, ఒక తాతగారు ఒక మనవరాలు కలిపి వెళ్తున్నప్పుడు ఊరు ఎక్కడో ఉంది అని అన్నప్పుడు మనం ఎక్కడో కనిపించట్లేదు అంటే నీకున్న ముందు అడుగు కనబడుతుంది కదా, అడుగు వేసుకొని వెళ్తే అలాగా రీచ్ అవ్వచ్చు అని ఒకటి అడుగు వేసుకొని వాళ్ళు వెళ్తే ఎలా అయితే వాళ్ళు రీచ్ అయ్యారో నేను కూడా అలాగే రీచ్ అవ్వాలి మేడం. 100% రీచ్ అవుతాను మేడం. అలాగా నాకు ఆ కాన్ఫిడెన్స్ అనిపించింది మేడం. తర్వాత సార్ చెప్పిన వాటిలో నెగిటివ్ పీపుల్ కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పారు కదా మేడం. నా బిజినెస్, నా వెస్టీజ్ బిజినెస్ కోసం అన్నప్పుడు ఎవరైనా మనకి నెగిటివ్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి మేడం. మనం ఎప్పుడు మనం అందరినీ నమ్మేసి గుడ్ గా వెళ్ళిపోకూడదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే, అందరూ మన ఫ్రెండ్సే, అందరూ మన రిలేటివ్సే. అందులో వెస్టేజ్ కోసం ఎవరైతే మనం సపోర్ట్ చేస్తారో 100%, ఎందుకంటే ఇది జెన్యూన్ బిజినెస్ కాబట్టి దీనికోసం ఎంతమంది ఎన్ని ఫేక్ గా చెప్పినా సరే విన్నట్టు ఊరుకొని మన రూట్ లో మనం వెళ్ళిపోవాలి మేడం. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఓవరాల్ గా నాకు బాగా యూస్ఫుల్ అయినటువంటి సెషన్ మేడం నిన్నంతా జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్. చూసారా, నాకు భయం 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 అన్నారు, హాఫ్ డే వర్క్ షాప్ లాగా మాట్లాడారు. అంటే భయం అంటే ఎప్పటికీ భయమే మేడం, ఒక్కసారి మీరు తిరగబడితే అసలు భయమే ఉండదు మేడం. ఎందుకంటే స్టేజ్ లో మాట్లాడితేనే మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. సూపర్ మేడం, ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే పార్టిసిపేట్ చేశారో దాన్ని వివరంగా అద్భుతమైన కీ పాయింట్స్ అండి. చాలా చాలా అద్భుతంగా మొత్తం ఎంటైర్ సెషన్ లో మనకు ఒక విషయం అర్థమైంది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి. 100 PV మనకి ఇంటికి 100% యూజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ అదే చెప్పారు. ఎటు నుంచి ఎటు వచ్చిన ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా కూడా ఏది చెప్పినా కూడా యూజర్ ప్రొడక్ట్. ఒక బెస్ట్ కస్టమర్ మాత్రమే ఇంకొంచెం బెస్ట్ కస్టమర్స్ ని తేగలరు. ఫస్ట్ మనమే బెస్ట్ కస్టమర్. ఒక వెలిగే దీపం మాత్రమే ఎన్నో దీపాలని వెలిగించగలదు. నేనే 100 PV చేయకుండా నా టీమ్ లో ఎంతమంది చేస్తున్నారు అనేది నాకు ఎలా తెలుస్తుంది? అదొకటి ఫస్ట్ కీ పాయింట్ అండి. సెకండ్ 1 to 15 మెంబర్స్ కన్స్యూమర్స్ ఉండాల్సిందే, కస్టమర్స్ ఉండాలి. ఎందుకంటే మనకి ఏ ఒక్క పెద్ద టాప్ లీడర్ రావాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ యూజ్ చేసి రిజల్ట్
తెలుసుకుని ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. అలా రావాలి అంటే 100 PV కొనాలని మనం ఇంట్లో చేతులు కట్టుకొని ఉండేది కాదు. ఖచ్చితంగా 1 to 1 ఎప్పుడైతే మనం చేస్తామో కస్టమర్స్ తయారవుతారు. 1 to 15 మెంబర్స్ మనకి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ తాలూకా పీవీ ఏదైతే ఉందో 6 lakhs లో మనం బిల్లింగ్ చేయిస్తున్నాం. మనం ఎగ్జాక్ట్ గా మనం సిస్టమ్ ఫాలో అవుతున్నాం. మీకు అర్థమైతే ఉంటుంది 1:6 ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఎవరైతే ప్రొడక్ట్ బాగా యూజ్ అయిందన్నారో ఫస్ట్ మీ మాట వినకపోవచ్చు కానీ రాను ఏమవుతుందంటే అది మీకు డిస్కౌంట్ ప్రైస్ వస్తుందని మీరు ఎప్పుడైతే మోటివేషన్ చేశారో అక్కడి నుంచి మనకి జాయినింగ్ అనేది వస్తుంది. అంటే థర్డ్ ఈ 3 పనులు వెస్టేజ్ లో చేస్తే మాత్రమే మీరు వెస్టేజ్ చేస్తున్నట్టు. ఐడి వేసేసి 100 PV కొనేసి ఇంట్లో ఉంటే వెస్టేజ్ చేస్తున్నట్టు కాదండి. మీరు 1 to 15 మెంబర్స్ ఉండాలి, అలాగే జాయినింగ్ కూడా ఉండాలి. ఈ 3 పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వెస్టేజ్ చేస్తున్నట్టు ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవ్వడం వల్ల మనం మోటివేషన్ అవుతాం. లాస్ట్ లో ఒక చిన్న విషయం అండి. మోటివేషన్ అంటే మన లైఫ్ మనకు మోటివేషన్ అని ఆబ్వియస్లీ చెప్తున్నారు. ప్రతిదీ మీటింగ్స్ కి వెళ్తున్నాం, సిస్టమ్ నేర్చుకుంటున్నాం. చాలా మంది సెల్ పాయింట్ రన్నింగ్ చేస్తున్నారు. నేను బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. మేడం ఇంకొకరు స్టిచ్చింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఎవరి వర్క్ లో బాలేదు. సో 1 వీక్ నుంచి నేను బిజీగా ఉన్నా. మరి 1 వీక్ నుంచి బిజీగా ఉండేటప్పుడు ఎందుకు నేను చేసే బ్యూటీ క్లినిక్ క్లోజ్ చేయలేదు? నేను చేసే బ్యూటీ క్లినిక్ ఉదయం నుంచి నైట్ వరకు ఓపెన్ అవుతుంది. మరి మనం చేసే యాక్టివిటీ అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. బట్ వెస్టీజ్ ఎందుకు బ్రేక్ చేస్తున్నాం అంటే వెస్టీజ్ నాది అని ఫీల్ అవ్వట్లేదు కాబట్టి బ్రేక్ చేస్తున్నాం. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. కాయగూరలు అమ్మేవాళ్ళు మనకి 6 గంటలకి ఆకుకూరలు కాయగూరలు అందించే ఒక రైతు ఇంట్లోని 3 గంటలకే బయలుదేరతారు. 3 గంటలకి బయలుదేరిన రైతుకి ఇంకా మనకి కాయగూరలు అందించే వాళ్ళు నైట్ 12, 11కే బయలుదేరతారు. అంటే ఎవరి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నా కూడా మరుసటి రోజు ఈ కాయగూరలు అందించే క్రమంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. అంటే అది అడ్డు కాదు. బట్ వాళ్ళ పని అని ఫీల్ అవుతున్నారు కాబట్టి అడ్డు కాదు. బట్ వెస్టేజ్ చిన్న కాంప్లికేషన్ రాగానే అడ్డు అవుతుంది. ఇది నా బిజినెస్ అని ఎవరైతే ఈ 3 పనులు చేసి ముందుకు వెళ్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పారు. ఫస్ట్ థింగ్. తర్వాత నెగిటివ్ కి వస్తే మై డియర్ లీడర్స్, వెస్టేజ్ లో నెగిటివ్ కామన్. అది కామన్ పాయింట్ అది. ఎందుకంటే సైడ్ వాల్యూమ్ కావాలంటారు. సో ప్రొడక్ట్ నచ్చలేదా, అవన్నీ బీట్అవుట్ చేస్తేనే కదా సక్సెస్ వస్తుంది. ఇవన్నీ కామన్ అండి. అసలు 100% డైరెక్ట్ సెల్లింగ్ లో కామన్. కానీ ఆ కామన్ అనే దాన్ని అక్కడ మనం విడిచిపెట్టేయాలి. ఒక దగ్గరికి వెళ్ళాము, జస్ట్ నెగిటివ్ వచ్చింది, వాళ్ళకి ఆ ప్రొడక్ట్ నచ్చలేదు, నో ప్రాబ్లం, లీవ్ ఇట్, వదిలేండి, నెక్స్ట్ కస్టమర్ కి వెళ్ళండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కస్టమర్ కి మీ పేస్ట్ నచ్చి వాళ్ళు మీకు జాయినింగ్ ఇచ్చారు. అది పాజిటివ్ కదా. మరి ఇంత అద్భుతమైన ఇండస్ట్రీ లైఫ్ స్టైల్లో మనము ఛాలెంజెస్ బీట్అవుట్ చేస్తూనే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఆ ఛాలెంజ్ ని తీసుకొని మళ్ళీ అప్లైనర్ దగ్గరికి వచ్చి లేదంటే డౌన్ లైన్ దగ్గరికి వచ్చి ఆ మేడం దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళ ప్రొడక్ట్ వద్దంట, ఎవరు చేయట్లేదు అంటే యూనివర్సల్ మీరు ఏమి ఇస్తున్నారు? యూనివర్సల్ కి నెగిటివే పాస్ చేస్తున్నారు. నో నెగిటివ్, కంప్లీట్ గా పాజిటివ్ గా మాట్లాడండి. ఛాలెంజెస్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని యూనివర్సల్ తయారు చేసుకుంటుంది. ఒక మంచి ముత్యం లాగా, ఒక శిల్పం లాగా తయారు చేసుకుంటుంది. అవన్నీ మీరు ఫేస్ చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇండస్ట్రీలో వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మరి అందరికీ తెలుసు, మన అద్భుతమైన లేడీ 3,80,000 రూపాయలు తీసుకుంటున్నారు. 4 lakhs ప్లస్ మా మేడం పేరు మర్చిపోయాను. సో ఆ మేడము వాళ్ళ హస్బెండ్ ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తున్నారు క్రూజ్ కి. సో వాళ్ళ సిస్టర్ ని తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని ఈ రోజు ఫారెన్ ట్రిప్ కి ఒక లేడీ ఒక ప్రొడక్ట్ తీసుకుని ఈ రోజు తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే వెస్టీజ్ లో ఇవన్నీ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఛాలెంజెస్ దాన్ని నెగిటివ్ గా కాదండి, పాజిటివ్ గా మనం మలుచుకొని ముందుకు వెళ్తే ఇందులో ఎవరైనా సరే వెళ్ళొచ్చు. బికాస్ నేనే అసలు ఎప్పుడు కూడా అసలు అలాంటి నా జీవితంలో రాసిపెట్టి ఉంటుంది అనుకోలే ఫారెన్ ట్రిప్. బట్ ఈ రోజు ఫెబ్లో మేము ఫారెన్ ట్రిప్ వెళ్తున్నామంటే నాకు ఆ ఊహే అసలు ఎంత ఆనందంగా ఉంది. ఇదంతా ఫేస్ చేయాలి అంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నేను స్ట్రాంగ్. నాకు ఎవరైనా నెగిటివ్ చెప్తే నాకు ఇంటర్నల్ గా ఒక స్మైల్ వస్తుందండి. ఇవన్నీ కామనే కదా.
మేము ఫేస్ చేసాం కదా, అది ఫేస్ చేస్తేనే కదా సక్సెస్ వస్తది అని. ఈ 3 పనులు చేద్దామండి. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, బెస్ట్ కస్టమర్ గా ఉందాం. 2 షేర్ ద ప్రొడక్ట్, చక్కగా ప్రతి ఒక్కరికి మన ప్రొడక్ట్ అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఒక ఆయుధంగా, ఒక వెపన్ లా మారదాం. 3rd వన్ జాయినింగ్. ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళు 100% ఫాలో ద సిస్టమ్ అయ్యి అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు. మేడం చెప్పారు కదా, 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక చిన్న బైక్, ఒక బైక్ డ్రీమ్ పెట్టుకోండి. ఒక 10,000 కి ఎప్పుడు చెప్తారు, రెంట్ నేను పే చేయాలి, ఒక బైక్ ఈఎంఐ నేను పే చేయాలి, నా కొడుకు స్కూల్ ఫీజు నేను పే చేయాలి, నా కూతురికి అంటే ఒక 10,000 డ్రీమ్ పెట్టుకోండి. 10,000 బీట్ అవుట్ చేసిన తర్వాత 20 తర్వాత 40 తర్వాత 1 lakh. ఈ ₹1,00,000కి కావాలన్న ఒక చిట్టా మీ దగ్గర ఉండాలి. చిట్టి ఎంత వేస్తారు, సేవింగ్స్, రెంట్, కరెంట్ బిల్ అవి వచ్చినట్టయితే అప్పుడు యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది. మరి ఇంత అద్భుతమైన సెషన్ కి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం అద్భుతంగా థ్యాంక్స్ చెప్తూ, మన గ్రేట్ లీడర్స్ ఉన్నారండి, మన కోర్ గ్రూప్ లీడర్స్. అలాగే మన విజయ సూర్య మేడం టాప్ లీడర్, అలాగే మన ఎన్వి లక్ష్మి మేడం. మీరు కూడా మీ మాటల్లో మాకు ఏమైనా మంచి విషయాలు చెప్పండి మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. Yes, madam. Thank you so much, madam. Thank you. Good morning, ladies. Very good morning. First of all, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా చాలా అద్భుతమైన ఈవెంట్ అదైతే మాత్రం. మేము అదే ఈవెంట్స్ కోసం బెంగళూరు 9,000 రూపీస్ ఖర్చు పెట్టుకుని, అంటే టికెట్ అన్నమాట. టికెట్ కాస్ట్ 9,000 రూపీస్ అండి. వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మరి నిన్న చూసుకుంటే అసలు ప్రతి పాయింట్ కూడా మన కోసం, అంటే నా కోసం, ఎవరికి వాళ్ళం అలానే అనుకోవాలండి. నా కోసమే ఇదంతా, నా చేంజ్. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటేనే మనలో మార్పులు చేసుకోవటానికి. సో మనం 90% ఆఫ్ బయట ఏది చూసుకుంటే మొత్తం కూడా అదే నేచర్ లో మనం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి, దాని నుంచి మనం దూరం అయ్యి మనం ఏదైతే అడుగు పెట్టామో దాంట్లోకి మనం లీనం అవటానికి ఇదంతా కూడాను. సో చాలా చాలా బాగుందండి. మెయిన్ గా చూసుకుంటే డైలీ మనం మాట్లాడుకునే మాటలే 100 PV అంటాము, కన్సిస్టెన్సీ అంటాము, రీపర్చేజ్ అంటాము, అండ్ అలాగే న్యూ జాయినింగ్స్ అంటాము. అంత పెద్ద 48 lakhs తీసుకుంటున్న అతను కూడాను రిటైలింగ్ కోసం చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా వాళ్ళు కన్సిస్టెన్సీగా చేయడం వల్ల అంత ఎత్తుకు ఎదిగాం కదా, మనం ఎందుకు దీన్ని ప్రమోట్ చేయకూడదన్న ఉద్దేశం. సో ఇక్కడ మాట్లాడితేనే మూటలు వస్తాయని చెప్తా ఉంటారు మన లీడర్స్. మాట్లాడితేనే నిజంగా మూటలు వస్తాయండి. ఫస్ట్ థింగ్ మనం ఫియర్ అన్నది పక్కన పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనల్ని మనం చెక్కుకోవాలి ఫస్ట్. మనలో ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ అన్ని కూడా పక్కన. ఇప్పుడు డబ్బుల కోసం మనం మాట్లాడుకుంటా అంటే డ్రీమ్ చెప్పమంటే కొంతమంది నవ్వుతారు, లేదంటే కొంతమంది అంటారు వీళ్ళకి ఏంటి ఇలా మాట్లాడతారు అని అంటా ఉంటారు. కానీ నాకు ₹1,00,000 కావాలి. నిన్న మేడం చూడండి, నాకు 100 కోట్లు కావాలన్నారు. మరి దానికి ఒక పర్టికులర్ మీరు అంటే నోట్ చేసుకున్నారా? పర్టికులర్ గా నేను వచ్చిన 100 కోట్లు నేను ఎలా ఖర్చు పెడతాను, దేని మీద పెడతాను అనేది ఒక నోట్ చేసుకున్నారా అంటారు. ఒకేసారి 8% లోనో 12% లోనో 16% లోనో ఉన్న వాళ్ళని ₹1,00,000 నాకు కావాలి అని చెప్తే ఆ ₹1,00,000 మనం దేనికి ఖర్చు పెడతాం అన్నది కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో బేసిక్ ఏదైతే ఉందో, మనం బేసిక్ స్టెప్స్ ఏవైతే వేయాలో వాటిని ఖచ్చితంగా మనం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను 5% లో ఉన్నాను. నేను 10,000 రావడానికి మేడం ఎప్పుడు చెప్తా ఉంటారు, 10,000 రావడానికి నేను ఏం చేయాలి, ఆ 10,000 వస్తే నేను ఎలా ఖర్చు పెట్టాలి అన్నది ఒక క్లారిటీ అనేది మన మైండ్ కి వచ్చేస్తుందండి. సో ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళము ఆ 10,000 కోసం మాట్లాడాలి. సో అలా మన డ్రీమ్ ని పెంచుకుంటా, అంటే షార్ట్ టర్మ్, అలాగే మిడ్ టర్మ్ గోల్, అలాగే మనకి లాంగ్ టర్మ్ గోల్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్. అంటే సిచ్యువేషన్ కి స్ట్రెస్ కి వేరియేషన్ చెప్పారు. అది చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. ఎందుకు నేను తీసుకున్నానంటే, సిచ్యువేషన్ అన్నది మనం జస్ట్ చూస్తాం, కానీ స్ట్రెస్ అన్నది మనం తీసుకుంటాం. మనం తీసుకున్న స్ట్రెస్ ని బట్టే మనకి రిజల్ట్ అన్నది వస్తుంది.
ఇప్పుడు ఎవరైనా మన కోపం తెప్పించారు అనుకోండి, అది చూసి లైట్లే అనుకుంటే వేరే ఉంటది, అది మనం రిసీవ్ చేసుకుంటే వేరే ఉంటది. అందులోనే ఒక స్టోరీ చెప్పారండి రాజ్ ట్రావెల్స్, అలాగే మనకి ఎవరు అమితాబ్ బచ్చన్ గారు ఒక స్టోరీ చెప్పడం జరిగింది. అదైతే నిజంగా కనెక్ట్ అయింది లీడర్స్. ఎందుకు కనెక్ట్ అయిందంటే మనలోనే ఉన్నారు, వెస్టేజ్ లోనే ఉన్నారు చూడండి. ఆ, మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ అయితే కనిపిస్తా ఉంటారు. అంటే ఏది వచ్చినా సరే సరే చూద్దాం, నెక్స్ట్ స్టెప్ వేద్దాం అన్న వాళ్ళు, నెగిటివ్ వచ్చింది అనుకోండి, సరే చూద్దాం నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనుకున్న వాళ్ళు నడుస్తారు ముందుకి. లేదు వాళ్ళు అలా అన్నారు కదా, అమ్మో నేను స్టెప్ వేస్తే నేనేమైపోతాను అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదైతే అదే అయ్యిందిలే అనేసి ముందుకు వెళ్లే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ రాజ్ ట్రావెల్స్ అన్న పర్సన్ వచ్చిన ఫెయిల్యూర్ కి ఆయన ఏం చేశారండి, మింగిల్ అవ్వలేక అతను ఏం చేశారు, సూసైడ్ చేసుకున్నారు. బట్ అమితాబ్ బచ్చన్ గారు ఏం చేశారు, మళ్ళా ఒక స్టెప్ వేసి నాకు ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ తోనే నేను పైకి వస్తానన్న ఉద్దేశంతో ఆయన మళ్ళా ఒక స్టెప్ వేసి ముందుకు రావడం జరిగింది. మరి అప్పుడు సక్సెస్ అన్నది ఎవరికి వచ్చింది అంటే మన అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. ఆయన మనిషే లేకుండా పోయారు కదా. సో అందుకని ప్రతి ఒక్క లీడర్ చెప్పేది ఏంటంటే గో నెక్స్ట్. చాలా మంది మనకి నో చెప్తా ఉంటారు, అది కామన్. ఎందుకంటే మన ఇండస్ట్రీ వేరు, బయట వేరు. సో మరి గో నెక్స్ట్ ఎందుకు, గో నెక్స్ట్ గో నెక్స్ట్ గో నెక్స్ట్ అని ఎందుకు చెప్తారు అంటే ఇందుకే మీరు డెవలప్ అయ్యే ఛాన్సెస్ వెస్టేజ్ లో ఉన్నాయి. సో అందుకనేసి ప్రతి ఒక్కరు గో నెక్స్ట్. అలాగే చాలా పాయింట్స్ చెప్పారండి. కన్జ్యూమింగ్, మరి 100% మనం ప్రొడక్ట్ యూజర్ అవుతేనే కదా మనం ఎవరికైనా చెప్పగలం. అలాగే రిటైలింగ్, నేను వెళ్ళి సేల్ చేయడం ఏంటి అని అనుకుంటాం, కానీ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి మేడం 1:6 నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా వాళ్ళకి, 100 PV మీరు తీసుకున్నారు అంటే నాకు మా ఇంట్లో అన్ని సామాన్లు పడవండి అని అంటారు. నేనేం చెప్తానంటే 100 PV మీరు తీసుకోండి, మీ ఇంటికి ఒక 1500 రూపాయల ప్రొడక్ట్ అవుతుంది కదా, ఇంకొక ఇంకొక 1500ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయండి, 500 500 500 ముగ్గురిని కస్టమర్ చేసుకోండి. మీరు ప్లాన్ కి వెళ్ళేటప్పుడు ఆ 500 రూపీస్ ప్రొడక్ట్ మీరు ఇచ్చేసిరండి. అలా మీకు 100 PV అవుతుంది, ఈ ఓచర్ కూడా మీకు వస్తుంది. ఇలా మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటా. నేను చెప్పేది ఏంటంటేనండి, నేను చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని వస్తూ మా లీడర్స్ కి ఎవరికైతే నేను నేర్పిస్తా వస్తానో అప్పుడే నా చెక్ పెరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవటానికి ఫస్ట్ మనము మన బ్రెయిన్ కి ఇవ్వాలి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ దెన్ మనం నేర్చుకున్నది అట్టే పెట్టుకోకుండా మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించడానికి మనం ఎప్పుడైతే ముందుకు కనుక రాగలిగామో సక్సెస్ అన్నది నిజంగా మన వెంటే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇంకా ఇంకా మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. నా డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను బై December 31st. అంటే చూడండి మన అంటే మంత్ కంప్లీట్ అంటే బై December 31st ఆర్ 1st కి నేను ఖచ్చితంగా 4 LOB కంప్లీట్ చేసుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. Jan 10th నా చెక్ 1,50,000 వస్తుందని నేను నమ్ముతున్నాను. యూనివర్స్ కి అయితే అదే ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరూ కూడా యూజ్ ద ప్రొడక్ట్ చేయండి, అలాగే 1:6 లో సేల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన లేడీస్ మీటింగ్ అండి, లేడీస్ మీటింగ్ లక్షవారం ఉంది, 50 రూపీస్ టికెట్. దయచేసి ఎవరిని మిస్ అవ్వద్దు, ఎక్సలెంట్ గా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా సేల్ చేయడం నేర్చుకుంటున్నారు, మన లేడీస్ మీటింగ్ లో 1:6 చేస్తున్నారు. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఎంటైర్ మీ టీం అటెండ్ చేయించండి. సో అలాగే మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, ma'am. Lakshmi ma'am. Very good morning, madam. Very good morning, ma'am. Very good morning to all my Vestas family members. Very good morning. So myself, Anvi Lakshmi from Ramchandrapuram, Diamond Direct in the Vestas. మేడం యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక రీజన్ వలన అంటే రావటానికి వీలు పడని కండిషన్ లో నేనైతే సెషన్ మిస్ అయ్యానండి. కానీ నాకు ఆ లోటు చేశారు మేడం. ఈ రోజు చెప్పిన ప్రతి లీడర్ మాటల్లోని నేనైతే సుబ్బయ్య శెట్టి సార్ సెషన్ వినేసానండి. నిజంగా చాలా బాగుంది. అంతకు ముందు విజయవాడలో జరిగిన సెషన్ కి నేను అటెండ్ అయ్యానండి. సార్ సెషన్ ఎలా ఉంటుందో చాలా బాగా తెలుసు.
బట్ ఈసారి మిస్ అయ్యానే అనుకున్నాను. ఆ లోటును కూడా నాకు ఇప్పుడు భర్తీ చేశారు లీడర్స్ అందరూ. నిజంగా మ్యామ్ Yes. సూపర్, చాలా బాగుంది. ఇంకా అంటే నేను నాకు తెలియని చాలా పాయింట్లు కూడా నేను ఈ రోజు అయితే తెలుసుకున్నానండి. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన స్టోరీస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయండి. నాకు కూడా అలాగే కనెక్ట్ అయ్యాయి. ఆ విధంగానే నేను వెస్టేజ్ లో నిలబడ్డాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీటింగ్ కి అటెండ్ అవడం వలన ఒకటి సబ్జెక్ట్ వస్తుంది, 2 మోటివేషన్ వస్తుంది. మనం వెస్టేజ్ లో నిలబడిపోతామండి. ఫస్ట్ మనం నిలబడితేనే మన టీం నిలబడుతుంది. సో ఇది ఇంకా చెప్పనవసరం లేదు. సార్ సెషన్ ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ లీడర్స్. మీ అందరి మాటల ద్వారా నేను మరొకసారి సుబ్బయ్య శెట్టి సార్ సెషన్ నేర్చుకున్నందుకు సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ క్యాజువల్ గా Super. వాట్సాప్ చేస్తే లింక్ చూసాను. అటెండ్ అవుదామా లేదా అంటే లక్ష్మి మేడం జూమ్ కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆలోచించాను. కానీ ఎందుకో మనసు ఆగక అటెండ్ అయ్యాను. నిజంగా అటెండ్ అయినందుకు నేనైతే ఒక మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నానండి. సో లీడర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీటింగ్ ప్రతి మీటింగ్ కి అటెండ్ అవడం వల్ల మనకి చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. గోల్ అనేది పెద్దగా పెట్టుకోవాలని సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. సో మనందరం కూడా మన గోల్స్ ని పెద్దగా పెట్టుకుందాం. ఆలోచన విధానం పెద్దగా అవుతుంది. సో సక్సెస్ కూడా అలాగే పెద్దగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకునేటప్పుడు మన క్రౌన్ అవునా, యూసిడి అయినా, డియూసిడి అయినా, నాలా డైమండ్ అయినా, ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు 5% లా ఉండాలండి. అంటే మన బ్రెయిన్ అంతా కూడా నాకు సబ్జెక్ట్ తెలియదు, నేను నేర్చుకోవాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కరు బుక్ పెట్టుకోవాలి. బుక్ పెట్టుకొని మనం ఏ సెషన్ విన్నా సరే నోట్స్ రాసుకోవడం వలన మనం ఎవరికైనా చెప్పేటప్పుడు 16% లా చెప్తామండి. సో మనం ఎంత నేర్చుకున్నా సబ్జెక్ట్ అనేది ఒక పెద్ద సముద్రం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. నేర్చుకొని ప్రతి ఒక్కరు వెస్టేజ్ లోకి వచ్చినందుకు నిజంగా మనం అందరూ అదృష్టవంతులం. కాబట్టి ఖచ్చితంగా మనం మంచి మంచి గోల్స్ ని కంప్లీట్ చేసుకొని మంచి మంచి లైఫ్ లో ఉందామండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మరి ప్రతి ఒక్కరు అద్భుతంగా మాట్లాడారు. ఈవెన్ లక్ష్మి మేడంతో. లక్ష్మి మేడం జూమ్ కాదండి, జూమ్ అందరికి కూడా కలిపే, ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా మనం అంతా ఒక టీమ్ లా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ రోజు విజయనగరంలో అద్భుతమైన ఈవెంట్ ఉంది. విజయనగరం ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో దయచేసి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసేయండి. ఎవరైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా టీం ఫాలోఅప్ చేయండి. టాప్ లీడర్స్ అందరూ కూడా విజయనగరం వెళ్తున్నారు. సో అలాగే రేపటి నుంచి మనకి 1:6 ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 6 లెక్కలు కంప్లీట్ చేయాలి. లక్షవారం మళ్ళీ మన లక్కీ డ్రా విన్నర్స్ కాకుండా మళ్ళీ వేరే లక్కీ డ్రా తీస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు 1:6 సేల్ చేసి ప్రతి ఒక్కరు బాధ్యత చేయాలండి. కొత్త జాయినింగ్స్ కూడా, కొత్త పీపుల్ కూడా అటెండ్ చేయించండి. లక్షవారం అటెండ్ అయిన వాళ్ళు అద్భుతమైన బిజినెస్ అనేది బిల్డ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జూమ్ కి అందరూ సపోర్ట్ చేసిన కోర్ గ్రూప్ అలాగే మరి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ రేపు సండే, రేపు మనకి జూమ్ ఉండదు ఆబ్వియస్లీ. మనం మండే నుంచి ఖచ్చితంగా మనం అందరం కలుసుకుందామండి మన జూమ్ లో. లక్షవారం లేడీస్ మీటింగ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మరి మనందరం ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒకసారి జూమ్ క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్. వెరీ మచ్ థ్యాంక్ యూ. మేడం. అనుష మేడం, మీరు ఖచ్చితంగా విజయనగరంలో టీమును మొబిలైజేషన్ చేయండి. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంకా మీరైతే మిస్ అవ్వద్దు మేడం ఎట్టి పరిస్థితిలో. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.